ఈ వీడియోలో మీకు సాక్షాత్తు ఆ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూర్చొని కాలజ్ఞానం రచించిన గుహ అయితే చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నుంచి ఒక మనిషి మాత్రమే వెళ్ళగలిగే అంత సన్నటి మెట్లు మార్గం అయితే కిందకి ఉంటుంది. ఇది చూడడానికి ఏదో ఒక బావిలోకి దిగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా కిందకి వెళ్ళాలి. చూడండి మీరే, ఒక మనిషి మాత్రమే దిగగలిగే అంత చిన్న చిన్న మెట్లు ఉంటాయి. పట్టుకోవడానికి సపోర్ట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళిన తర్వాత మీకు సొరంగ మార్గం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే సొరంగ మార్గం ఉంటుంది. ఇక్కడ కొంచెం వంగి చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే పైన తగులుతుంది. చాలా చిన్నగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కొన్ని వాటర్ ఉంటాయి, ఏం కాదు, కొంచెం చూసుకొని వెళ్ళాలి భయపడకుండా. ఈ గుహ నుండి దాదాపు 14 పుణ్యక్షేత్రాలకి సొరంగ మార్గం ద్వారా దారులు ఉన్నాయి. బ్రహ్మం గారు ఈ గుహలో కాలజ్ఞానం రాసే సమయంలో నీళ్లు తాగటానికి తవ్వుకున్న గుంత ఇది. ఈ గుంతలోనే నీరు తాగేవారు. ఇదేనా తీసింది? ఇది ఒకటైనా పైనుంచా మొత్తం తీసుకొచ్చాడా? శ్రీశైలం బ్రహ్మం గారు ఇదిగో చూడండి, ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రచించారంట. ఆగండి కదా, ఇది క్లోజ్ అయిపోయిందా? తీస్తుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం ఈ గుహలో కూర్చొని రాస్తుండగా అచ్చమాంబ గారు వచ్చి ఈ గుహలో నుంచి ఇక్కడి నుంచి తొంగి చూస్తారంట. బ్రహ్మం గారు కనిపిస్తారంట కాలజ్ఞానం రాస్తూ. ఇటు నుంచి తీసాను ఇందాక. మొత్తం నీదే ఊరు. ఇక్కడ వెంటిలేషన్ ఉండదు. తీసా అన్నీ తీసుకుంటా అక్కడ దాకా రండి. అదేం చేసిద్ది బాండి.
ఇది ఏ ఊరుకో